విశాఖ ఆంధ్ర యూనివర్సిటీని కూటమి నేతలు సందర్శించారు. వీసీ ప్రసాద్ రెడ్డి రాజీనామాతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. వర్సిటీకి కూటమి నేతలు గంట అలాగే సీఎం రమేష్ వంశీకృష్ణ వెళ్లారు. ప్రసాద్ రెడ్డి రాజీనామా చేసినా వదిలే ప్రసక్తి లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. వర్సిటీ నుంచే వైసీపీకి డబ్బులు పంపించాడంటున్నారు సీఎం రమేష్. అతను చేసిన ప్రతి దానికి లెక్క ఉందని, అన్ని లెక్కలు తెలుస్తామంటున్నారు సీఎం రమేష్. ఇక ఆంధ్ర వర్సిటీలో 100 కోట్ల స్కామ్ జరిగిందంటూ గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. మొత్తం మీద ఆంధ్ర వర్సిటీలో కూటమి నేతల విమర్శలు కొనసాగాయి. వీసీ ప్రసాద్ రెడ్డికి కూటమి నేతలు వార్నింగ్ ఇచ్చారు. ఒక్కసారిగా వర్సిటీని సందర్శించిన నేతలు వీసీపై విమర్శలు గుప్పించారు. వీసీ ప్రసాద్ రెడ్డి రాజీనామా చేసినా వదిలే ప్రసక్తే లేదంటున్నారు నేతలు. వీసీ ప్రసాద్ రెడ్డి రాజీనామాతో ఒక్కసారిగా అక్కడ రాజకీయం వేడెక్కింది. కూటమి నేతలు గంటా శ్రీనివాసరావు, సీఎం రమేష్తో పాటు వంశీకృష్ణ వెళ్లారు. ప్రసాద్ రెడ్డి రాజీనామా చేసిన ఆయన్ను వదిలే ప్రసక్తి లేదంటూ హెచ్చరించిన పరిస్థితి కనబడతా ఉంది. వైసీపీకి వర్సిటీ నుంచి వీసీ డబ్బులు పంపించారంటూ నేతలు ఆరోపించారు. ముఖ్యంగా బీజేపీ నేత సీఎం రమేష్ అతను చేసిన ప్రతి దానికి లెక్కలు తీస్తామంటున్నారు. మరోవైపు ఆంధ్ర వర్సిటీలో 100 కోట్ల స్కామ్ జరిగిందని, ఇదంతా కూడా ఆయనతో రికవరీ చేస్తామంటున్నారు గంటా. మొత్తం మీద వీసీ వైసీపీ ఏజెంట్లా వ్యవహరించారని, ఆయన అవినీతిని వదిలే ప్రసక్తే లేదంటున్నారు కూటమి నేతలు. ఒక్కసారిగా వర్సిటీ సందర్శనలో భాగంగా కూటమి నేతలు ఆయనపై విమర్శలు గుప్పించారు, స్పందించారు. ఏం మాట్లాడారో చూద్దాం. విశ్వవిద్యాలయాలు అనేవి ఒక దేవాలయాలతో సమానం. నేను గతంలో 2014-19 హెచ్ఆర్డి మినిస్టర్గా దాదాపు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు కూడా చాలామంది వైస్ ఛాన్సలర్లను అపాయింట్మెంట్ చేసే అవకాశం ఆ రోజు ప్రభుత్వంలో మాకు కలిగింది. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి దాదాపు 18-19 మంది వైస్ ఛాన్సలర్స్ రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్ వెళ్ళారు. మరి ఇప్పుడు దాకా కూడా ఎక్కడా లేని విధంగా ఒక వైస్ ఛాన్సలర్ అంటే ఎలా ఉండకూడదో మరి ఆంధ్ర యూనివర్సిటీలో మరి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన 5 ఏళ్లలో కూడా ఈ ప్రభుత్వం మొత్తం ఇట్లా చూపించింది మనకి. ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా యూనివర్సిటీ గతంలో రిజిస్టర్ ఆఫీస్కి, ఛాన్సలర్ ఆఫీస్కి వస్తే శుభ్రంగా కారు ఇట్లా వచ్చి ఇక్కడ దిగి లోపలికి వెళ్ళి అధికారులు కూడా కలిసేవాళ్ళం. అటువంటిది ప్రత్యేకంగా ఒక కంచె, ఈ కంచె కూడా ఎలా ఉందంటే ఏదో రాజమండ్రి సెంట్రల్ జైలు లేకపోతే ఇక్కడ మన దగ్గర ఉన్న ఈ సెంట్రల్ జైల్స్ ఇటువంటి వాటిల్లో ఖైదీలను కలవాలంటే వెళ్ళాలంటే ఏ విధంగా గేట్లు దాటుకు వెళ్ళాలో అలాంటి ఒక కంచెలు ఏర్పాటు చేశారు. మామూలుగా అయితే విశ్వవిద్యాలయాలకు ఇటువంటి అవసరం లేదు. మేము ముందు వైస్ ఛాన్సలరు నిన్న రిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్ఛార్జి రిజిస్ట్రార్ అందరూ వచ్చారు. కొత్త వైస్ ఛాన్సలర్ త్వరలో వస్తారు. వైస్ ఛాన్సలర్ కూడా తెలియజేస్తా ఉన్నాం. ముందు పాత యూనివర్సిటీ ఎలాగుందో ఈ ఇనప గేట్లు, కంచెలు అవన్నీ కూడా తీసేసి ఒక సాధారణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆఫీసు, వైస్ ఛాన్సలర్ కార్యాలయం ఎలా ఉండదో అలాగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తాం. రెండోది, మనం ఇప్పుడు దాకా చూస్తూ ఉన్నాం, మీడియాలో చూస్తూ ఉన్నాం, రకరకాల అకేషన్లో చెప్పుకున్నాం. ఈ వైస్ ఛాన్సలర్ గారు వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేశారు, వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంగా దీన్ని ఎలా వాడారు, ఇక్కడి నుంచే క్యాండిడేట్ సెలక్షన్స్, ఇక్కడి నుంచే సర్వేలు, ఇక్కడి నుంచే డబ్బులు ఫండింగ్తో సహా అన్ని చేయడంతో కాకుండా ఎవరైనా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారితో పాటు ఇక్కడ ఇన్ఛార్జీలు కానీ లేకపోతే వాళ్ళ ఎంపీలు కానీ చివరికి వాళ్ళ పుట్టినరోజులు వస్తే ఆ పుట్టినరోజులు కూడా ఈ కార్యాలయంలో చేసేవాళ్ళు. అంటే అంత మరీ పరితెగించి దీన్ని చేశారు. అంతేకాదు, ఇందాక ఎంపీ గారు చెప్పినట్టుగా వైస్ ఛాన్సలర్ అంటే ఒక విద్యావేత్త, అందరూ కూడా ఆదర్శంగా ఉండేది. మరి రాష్ట్రంలో చాలా వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు, చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, దేశంలో ఉన్నాయి. ఎక్కడ కూడా వైస్ ఛాన్సలర్ దిగితే ఒక పిఎంఓ, సీఎంఓ లేకపోతే ఒక సెంట్రల్ మినిస్టర్లో లేకపోతే ఎటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఎలాగైతే ఒక సెక్యూరిటీ, స్పెషల్ సెక్యూరిటీ, ఎస్కార్టు, వాళ్ళతో పాటు 2-3 వీళ్ళు దిగి ఆ ఒక రకమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకొని ఇవన్నీ చేశారు. అంతేకాదు, దేశంలో ఎక్కడా లేని విధంగా స్పెషల్ ఎగ్జామినేషన్స్, అంటే ఎటువంటి స్పెషల్ ఎగ్జామినేషన్స్ అంటే ఎవరైనా తనకు కావాల్సిన మనుషులు ఈ యూనివర్సిటీ సర్టిఫికేట్ కావాలి, దీంట్లో ఏదైనా కావాలనుకుంటే వాళ్ళ కోసం అకాడమిక్ షెడ్యూల్ కాకుండా ఒక స్పెషల్ ఎగ్జామ్స్ అని పెడతారు. ఆ స్పెషల్ ఎగ్జామ్స్లో ఎప్పుడు పెడతారు, ఎందుకు పెడతారు, ఎవరు పెడతారు, ఎవరు వాల్యుయేషన్ చేస్తారు, ఏమి కూడా లెక్క లేకుండా వాళ్ళని పాస్ చేస్తారు. అసలు వస్తే డిస్ట్రిక్ట్స్లో కూడా ఇస్తారు. మీకు అటువంటి ఉదాహరణ ఈ మధ్య ఎవరైతే ఒక ఐపీఎస్ ఆఫీసర్ సంజయ్ గారు తెలుసు, మీకు చూసుంటుంది, ఆయనకు కూడా అటువంటి ఒక స్పెషల్ ఎగ్జామినేషన్ పెట్టి ఆయనకి పట్టాలు ఇచ్చిన విషయం మన యూనివర్సిటీలో జరిగింది.
అంతేకాదు మామూలుగా పిల్లలు ఏదైనా ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయినప్పుడు రీవాల్యుయేషన్ పెట్టుకుంటారు. కానీ ఇక్కడ రీవాల్యుయేషన్ అంటే రీవాల్యుయేషన్ అయిన దాని మీద కూడా మళ్ళీ రీవాల్యుయేషన్ పెట్టి వాళ్ళకి కావాల్సిన విధంగా చేసుకొని అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే అన్ని రకాల అవకతవకలకి అన్నిటి కూడా యూనివర్సిటీలో పడ్డారు. ఖచ్చితంగా ఇందాక రమేష్ చెప్పినట్టుగా ఏదైతే పదవికైతే రాజీనామా చేశాడు కానీ ఆయన చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి దానికి తగిన శిక్ష విధించేటట్టు చేసి భవిష్యత్తులో మళ్ళీ ఇంకొకరు ఎవరు కూడా ఇటువంటి పనులు చేయాలంటే భయపడే విధంగా ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటా ఉంటుంది. ఎందుకంటే యూనివర్సిటీ ఇది 100 years సెలబ్రేషన్ చేసుకుంటున్న యూనివర్సిటీ. ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇండియాలో ఒక గ్లోరీ ఉన్న యూనివర్సిటీ. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ దగ్గర నుంచి ఎంతోమంది మహానుభావులు ఇక్కడ వైస్ ఛాన్సలర్గా చేసుకున్న యూనివర్సిటీ చివరికి ఇటువంటి వ్యక్తుల చేతిలో పడి యూనివర్సిటీ ప్రతిష్ట పూర్తిగా మసకబారింది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రత్యేకించి యువ నాయకులు నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్నారు. మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీకి ఆ పూర్వ వైభవం ఖచ్చితంగా తీసుకొచ్చే ప్రయత్నం స్థానికంగా ఉన్న మేమందరం కూడా చేస్తాం. మళ్ళీ యూనివర్సిటీగా ఓల్డ్ గ్లోరీ తెస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ 5 ఏళ్ళు కూడా ఎవరైతే బాధితులుగా ఉన్నారో ఎవరైతే వైస్ ఛాన్సలర్ వల్ల వాళ్ళు ప్రమోషన్స్ విషయంలో కానీ మిగతా ఇతర విషయాల్లో ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ కూడా తగిన న్యాయం జరుగుతుంది. ఎవరైతే ఊరిక అవుట్ ఆఫ్ ది వే వచ్చి బెనిఫిట్స్ పొందారో వాళ్ళందరూ కూడా శిక్షించబడతారని చెప్పి కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇమీడియట్గా ఏదైతే ఈ కంచె కావచ్చు లేకపోతే ఈ మిగతా రాజశేఖర్ గారి విగ్రహం కావచ్చు ఇటువంటివన్నీ ఏవి కూడా ప్రజాప్రాయానికి యూనివర్సిటీ పాలకవర్గానికి వ్యతిరేకంగా ఇటువంటివి చేశారో అవన్నీ కూడా తీసేసి మళ్ళీ సాధారణ స్థితి వచ్చే విధంగా అన్ని చేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 4వ తారీఖున రాక్షస పాలన నుంచి విముక్తి జరిగితే ఈ ఆంధ్ర యూనివర్సిటీకి మాత్రం నిన్నటి రోజు విముక్తి జరిగింది. ఈ ప్రోగ్రాము మేమందరం కలిసి ఒక వారం ముందే పెట్టుకోవాలని చూసాం. కాకపోతే అటు అసెంబ్లీ ఇటు పార్లమెంటు ఉన్న దానివల్ల పెట్టుకోలేకపోయాము. ఈరోజు ఈ ప్రోగ్రాము ఉందని తెలిసి ప్రసాద్ రెడ్డి వైస్ ఛాన్సలర్గా రాజీనామా చేయడం జరిగింది. అతను రాజీనామా చేసినంత మాత్రాన అతన్ని వదిలే సమస్య లేదు. ఎందుకంటే ఒక మంచి విశ్వవిద్యాలయాన్ని దేశంలోనే మంచి పేరున్న విశ్వవిద్యాలయాన్ని అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చేశాడు. విద్యార్థులు భవిష్యత్తు కూడా చూసుకోకుండా ఇది ఇక్కడి నుంచి రాజకీయ కార్యకలాపాలు చేశాడు అతను. అయితే ఈ యూనివర్సిటీ అతని కార్యాలయం నుంచే ఇక్కడి నుంచే డబ్బులు పంపిణీ కానీ వైఎస్ఆర్ పార్టీ మెటీరియల్ కానీ జెండాలు కానీ ఇక్కడి నుంచి సర్వేలు కానీ చేయడం జరిగింది. ఇక్కడ విద్యార్థులను ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడు, అలాగే ఇక్కడ పనిచేసే స్టాఫ్ను మాత్రం ఏ విధంగా వదలలేదు. చాలా మందిని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి అతను ఏదో ఒక కమాండెంట్ మాదిరి మిలిటరీ ఆఫీసర్ మాదిరి ఇక్కడ యూనివర్సిటీలో ఉండే సెక్యూరిటీని కాదని ఇతనికి ఒక సెక్యూరిటీ, ఇతని ఆఫీస్కు చూస్తే చుట్టూ కంచె ఏ విధంగా ఉందో ఒక జైల్లో కదా బందీలు కదా పెట్టుకున్నట్లు ఎవరు అతని దగ్గర రాకుండా విద్యార్థులు అతని సమస్యలు చెప్పుకోకుండా ఈ విధంగా బంధించాడు. ఇక్కడ చాలా అవినీతి జరిగింది, చాలా రాజకీయ కార్యకలాపాలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చేశాడు. ఇతను చేసినవన్నీ కూడా లెక్క ఉంది, ఆ లెక్క తప్పకుండా తీరుస్తాం. ఇది తెలిసి మేము ఈరోజు నాయకులందరం పెద్దలు గంటా శ్రీనివాసరావు గారిని, వెలగపూడి రామకృష్ణబాబు గారు కానీ, వంశీ కానీ, అలాగే మన విష్ణు కుమార్ రాజు గారిని అందరం రావాలనుకుని మేము వారం నుంచి అనుకున్నాం. కాకపోతే నాకు పార్లమెంటు వారికి అసెంబ్లీ ఉండి రాలేకపోయాం. కానీ ఇది తెలిసి అతను రాజీనామా చేసిపోయినంత మాత్రాన అతన్ని వదిలే సమస్య లేదు. అతని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమేమి చేశాడో అవన్నీ కూడా అతను ఆ పాపం ఇక్కడ కడగాల్సిందే. ఎందుకంటే ఇంకా ఏదైనా కానీ సంపాదించుకోవచ్చు, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు,
పదవి సంపాదించుకోవచ్చు. విద్యార్థులు వారి మంచి సమయం పోయింది. ఇక్కడ మంచి భారతదేశంలోనే మంచి పేరున్న యూనివర్సిటీలో ఈరోజు ఇట్లా చేసినాడంటే ఏ యూనివర్సిటీలో కూడా ఇలా జరగకూడదనే ఉద్దేశంతో, ఎందుకంటే విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు ఉండకూడదు. ఇక్కడ ఎవరి అధికారంతో రాజశేఖర రెడ్డి విగ్రహం యూనివర్సిటీలో పెట్టచ్చా? మేము తీయాలనుకుంటే ఒక్క నిమిషం చాలదు. దాని ఒక పద్ధతిగానే వారు చేసినట్లుగా మేము చేయం. దాని ఒక పద్ధతిగానే విద్యార్థులు, ఇక్కడ ఉండే ఉపాధ్యాయులు, ప్రొఫెసర్స్, లెక్చరర్స్ అందరు అభిప్రాయం తీసుకొని కాలేజీలో ఇటువంటి పని చేయొచ్చా లేదా అనే వారి అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి తెలియజేరింది. ప్రసాద్ రెడ్డి మాదిరి ఇంకా ఎవరు కూడా చేసేదానికి ఫ్యూచర్ లో కూడా ఆలోచన చేసే విధంగా ప్రసాద్ రెడ్డికి శిక్ష వేయాలి, అతని మీద ఎంక్వైరీ చేయాలని గవర్నర్ ని, ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని చెప్పేసి అతన్ని ఇమ్మీడియట్ గా శిక్షించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని, గవర్నర్ ని కోరడం జరుగుతుంది. మేమందరం కూడా అందరం వెళ్ళి గవర్నర్ ని మేము ఎంక్వైరీ చేయాలని కోరుతామని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇచ్చామని చెప్పి తెలియజేస్తూ మిగతా విషయాలు పెద్దలు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో నేను విద్యాశాఖ మంత్రిగా ఉండగా స్థానిక శాసనసభ్యుడిగా ఎలగపూడి రామకృష్ణబాబు కూడా చాలా సార్లు యూనివర్సిటీ అధ్యాపకులకు సంబంధించి కానీ, నాన్ టీచింగ్ వాళ్ళకి సంబంధించి కానీ, ఎన్ఎంఆర్లు కానీ, అవుట్ సోర్సింగ్ కానీ రకరకాల వాళ్ళ సమస్యల మీద చాలాసార్లు మనం కలిసి మాట్లాడితే చాలా వరకు కొంత న్యాయం చేయడం జరిగింది. ఈ 5 ఏళ్లలో ఎక్కడ కూడా వాళ్ళ సమస్యల పట్ల వైస్ ఛాన్సలర్ కానీ, ప్రభుత్వం కానీ స్పందించిన పాపాన పాల. మళ్ళీ ఈరోజు ఒక పీపుల్స్ గవర్నమెంట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారితో కూడా మాట్లాడి తప్పకుండా ఏదైతే ఎంప్లాయీస్, నాన్ టీచింగ్, ఇతర సిబ్బంది ఉన్నారో అందరికి కూడా న్యాయం చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా మరొకసారి మీకు మనం చేస్తాం. పోయినసారి అఫిడవిట్ లో ఎంవివి సత్యనారాయణ ఆయన డిక్లేర్ చేసింది 10th క్లాస్. ఈ యూనివర్సిటీ నుంచి ఆయనకు పిహెచ్డి ఇచ్చారండి. ఇప్పుడు అఫిడవిట్ లో పిహెచ్డి చేస్తున్నాడు అంటే 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ ఏం లేకుండా. అంటే ఇలాంటి నిజంగా ఆయన సంజయ్కి ఎందుకు ఇచ్చాడు తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశాడు, అతనే కేసు బుక్ చేశాడు అనే ఉద్దేశంతో అతని డిగ్రీ ఇవ్వాలి. నిజంగా గొప్పడే కదా, చాలా గొప్పడే కదా. అటువంటి వాడు ప్రసాద్ రెడ్డి ఇక్కడికి వచ్చి విద్యార్థులు అందరితో మాట్లాడితే, సార్ ఇదే యూనివర్సిటీలో అతన్ని బట్టలు ఉడిదీసి తిప్పాలి సార్ అన్నారు. మన సంస్కృతి అది కాదు. అతను రూసా నిధులు దాదాపు 100 కోట్లు దుర్వినియోగం చేశాడు. ఇక్కడ ఏ విధంగా దుర్వినియోగం చేసింది, ఇక్కడ ఏ విధంగా అవినీతి చేసింది తప్పకుండా ఎంక్వైరీ చేసి ఇక్కడ విద్యార్థులు, ఇక్కడ ఉండే స్టాఫ్ దగ్గరనే అతని శిక్ష వేయించే విధంగా మేమందరం కృషి చేస్తాం. ఎవరు కూడా తొందరపడి అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇటువంటి వ్యక్తిని, ఈరోజు ప్రసాద్ రెడ్డి అంటే వ్యక్తిని భారతదేశం అంతా కూడా చూసే విధంగా అతను చేసిన తప్పులను తప్పకుండా నేషనల్ మీడియాకి కానీ మొత్తం యూనివర్సిటీకి అందరికి కూడా దీన్ని సర్క్యులేట్ చేసి, ఇటువంటి వ్యక్తి, ఇటువంటి చీడ పురుగు, ఇటువంటి దుర్మార్గుడు ఏ యూనివర్సిటీకి కూడా ఎప్పుడు వచ్చేదానికి కూడా వీలు కాకూడదు అనే విధంగా ఈ ప్రసాద్ రెడ్డికి శిక్ష వేయిస్తాము. అతను ఏదన్నా అనుకున్నాడేమో ఈ 5 ఏళ్లు నేను అనుభవించానని. ఇంకా రాబోయే కాలం అంతా కూడా ఈ 5 సంవత్సరాలు అతను చేసిన తప్పులు శిక్ష అనుభవించాల్సింది అని చెప్పి తెలియజేస్తాను. డెఫినెట్ గా వద్దు, రాజకీయం కాదు. యూనివర్సిటీ పరిపాలన గాడి తప్పి అన్యాయంగా వెళ్తున్నప్పుడు దాన్ని సరిచేయడం కోసం ప్రజాప్రతినిధులుగా మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మేము రాజకీయాలు చేయాలనుకుంటే వేరేగా చేసేవాళ్ళు, రాజకీయం కాదు. ఇప్పుడు ఇంతమంది ఎంప్లాయీస్, ఇంతమంది నాన్ టీచింగ్ స్టాఫ్, ఇంతమంది యూనివర్సిటీ బేస్ చేసుకుని వేలాది మంది విద్యార్థులు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళందరూ మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో యాజ్ ఏ పీపుల్ రిప్రజెంటేటివ్స్ గా ఒక దుర్మార్గుడు అరాచకాలు జరుగుతున్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యతగా మేము వచ్చాము తప్ప మేము రాజకీయాలు చేయాలనే ఉద్దేశం లేదు. ఇప్పుడు మాకేమి లోకల్ బాడీస్ లేకపోతే ఎమ్మెల్యే ఎలక్షన్ మాకేం లేవు. ఇక్కడ ఏ మాత్రం రాజకీయం అవసరం లేదు. మీకు 2014-19 చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గవర్నమెంట్ ఉండింది కదా. నేను అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నాను కదా, ఎమ్మెల్యే రామకృష్ణ ఉన్నాడు కదా.
ఏ రోజున్నా ఇది ఒక పార్టీ కార్యాలయం, పార్టీ వైస్ ఛాన్సలర్లు అప్పుడు చాలామంది వైస్ ఛాన్సలర్ చేశారు. ఎవరన్నా పార్టీకి సర్వేలు కానీ, పార్టీ నాయకులు పుట్టినరోజులు యూనివర్సిటీలో చేయడం కానీ, లేకపోతే క్యాండిడేట్లు ఇక్కడే చూసుకోవడం కానీ, డిస్ట్రిబ్యూషన్ పెట్టడం కానీ, డబ్బులు ఎవరైనా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ చేశారా? కాబట్టి ఎవరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎవరైనా ఒకరిద్దరు అటువంటి ప్రయత్నం చేసినా కూడా మా నాయకుడు అసలు అలో చేయడు. ఖచ్చితంగా విశ్వవిద్యాలయాలు అంటే చాలా పవిత్రత ఉండి అటువంటి శాంటిటీ వాటిలో ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చింది కాబట్టి మాకు కార్యాలయంగా చేస్తామని మీరు అనుకోవద్దు. అటువంటి ఆస్కారమే లేదు. సార్, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది అని చెప్పేసి అన్నారు. అదంటే ఫ్యూచర్లో తొలగిస్తారని అనుకోవచ్చు మీరు? ఇప్పుడు అందుకే ఇప్పుడు రమేష్ చెప్పాడు కదా మీకు. ఇప్పుడు పక్కన మహాత్మా గాంధీ విగ్రహం ఉంది. ఆ మహాత్మా గాంధీ విగ్రహం మీద కాకులు రెట్లేస్తామని దాన్ని పట్టించుకుని పాపాని పట్ల పక్కన మాత్రం రాజశేఖర రెడ్డి గారిది చాలా పెద్ద విగ్రహం పెట్టి దాని మీద గ్రిల్స్ పెట్టి దాన్ని బ్యూటిఫికేషన్ చేసి, అంటే ఈ నేషనల్గా ఒక ఏం మెసేజ్ ఇస్తున్నారంటే మహాత్మా గాంధీ కంటే కూడా రాజశేఖర రెడ్డి గొప్పవాడు అని ప్రసాద్ రెడ్డి మొత్తానికి ఒక మెసేజ్ ఇవ్వడం కోసం దాన్ని ఆ విధంగా చేశారు. మేము ఏదో అన్డెమోక్రటిక్గా లేకపోతే ఏదో యూనిలాటరల్గా మేము వచ్చి ఇప్పుడు దాన్ని కొట్టేయాలంటే 5 నిమిషాల పని, కానీ అలా చేయదలుచుకోవాలా. అందరం కలిసి ఒక ప్రజాభిప్రాయం తీసుకుందాం, యూనివర్సిటీ స్టాఫ్ అభిప్రాయం తీసుకుంటాం, పాలక మండలి అభిప్రాయం తీసుకుంటాం, అందరితో మాట్లాడతాం. ఒక డెమోక్రటిక్ వేలో యూనివర్సిటీకి ఏది అవసరం, ఏది చేయాలని దాని నిర్ణయాలు తీసుకుంటాం. మేము కూడా వాళ్ళలాగా చేస్తే వాళ్ళు మాకు తేడా ఉంది. దాన్ని కొట్టేయడం 5 నిమిషాల పని ఏముంది. ఇప్పుడు మా వాళ్ళకి చెప్పి దాన్ని లాగేస్తారు కదా. చాలా చోట్ల మన ఫిల్మ్ క్లబ్కి వెళ్ళాము, చూస్తే అక్కడ దానికి ఫిల్మ్ నగర్ క్లబ్కు వైఎస్ఆర్ సంబంధం ఏంటి, దానికి వైఎస్ఆర్ లాన్స్ అయి పెట్టున్నారు. అక్కడికి మాతో పాటు వచ్చిన వాళ్ళు వచ్చి లాగేశారు. ఎందుకు లాగుతారంటే మాకు నచ్చలేదు సార్, ఫిల్మ్ నగర్కి వైఎస్ఆర్ లాన్స్ ఏంటి, మేము లాగేసామన్నారు. అట్లా ఇటువంటి చేస్తారు ఇక్కడ. కానీ మేము అట్లా చేయాలని చెప్పట్లేదు. దానికి ఒక పద్ధతిగా డెమోక్రటిక్గా ఏం చేయాలి. యూనివర్సిటీలో ఆంధ్ర యూనివర్సిటీకి రాజశేఖర్ వాట్ వే ఇస్ కన్సర్న్ అంత విగ్రహం పెట్టాల్సిన అవసరం ఉందా? రోడ్డు మధ్యలో బ్లాక్ చేస్తూ ప్రసాద్ రెడ్డి కార్యాలయాలు పెట్టుకోమను, వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులు పెట్టుకోమను. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన కంట్రిబ్యూషన్ ఏంటి? మరి దాని ఊరిని అపోజ్ చేసిన విద్యార్థుల్ని, ప్రజా సంఘాలని, యూనియన్స్ని అందరినీ అరెస్ట్ చేసి అంత అమానుషంగా పెట్టాల్సిన అవసరం ఏంటిది? అదే నేను ఇందాక చెప్పింది మీకు. ఎవరైతే ఈ 5 ఏళ్ల పరిపాలనలో అన్యాయానికి గురయ్యారో, నష్టపోయారో వాళ్ళందరికీ న్యాయం చేయటం, అలాగే అవుట్ ఆఫ్ ది వే ఎవరైతే బెనిఫిట్ పొంది, ఎవరైతే ఎక్స్ట్రా పవర్స్ ఉపయోగించి చేశారో వాళ్ళని పనిష్ చేయటం, ఈ రెండు జరుగుతాయి. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎక్కడ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా అవన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఓకే, ముందే చెప్పాను. ఖచ్చితంగా 100% రాజకీయాలు ఉండవు. ఎవరైనా చేయాలని ప్రయత్నం చేసినా చంద్రబాబు నాయుడు గారు అసలు ఒప్పుకోరు.